నూడిల్స్ పెరుగు వేసుకొని తినే ఘనత మా సోని మేడంకే చెందుతుంది. వైరల్ చేయండి, వైరల్ చేయండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బిల్లింగ్ కౌంటర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రమ్మంటున్నారు. అది నేనే. గులాబ్ జామ్ తీ. ఎవరు సార్ మీరు? హిమగిరిలు సరిగమలు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మేము అందరం కలిసి ఒక లంచ్ పార్టీకి వెళ్తున్నాం అనమాట. సో ఎవ్రీ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్ యాక్చువల్గా. సో ఎవ్రీ చిన్న మూమెంట్ని కూడా మేము చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మేము సెలబ్రేట్ చేసుకునే ఏదైనా సరే దాని వెనకాల ఏదో ఒక విన్ కానీ, ఒక విన్నింగ్ మూమెంట్ కానీ ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసి ఏంటంటే, మా ఇంట్లో ఆడపిల్లలు డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు అయిపోయి ఒక 2-3 ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చినాయి. సో చిన్న మూమెంట్స్ అయినా సరే మేమందరం చాలా ఎక్సైటెడ్ తోని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మేమందరం ఒకటే సిటీలో ఉంటాం కాబట్టి కలవడానికి ఒక రీజన్ వెతుక్కొని హ్యాపీగా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఇలా చక్కగా లంచ్ పార్టీస్ ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ దిగి ఆ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఇది లంచ్ పార్టీ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10:30-11 o'clock బయలుదేరిపోయాము. ఎందుకంటే పార్టీ ఇచ్చే వాళ్ళు చాలా సిస్టమేటిక్ అనమాట. సో వాళ్ళు 1-1:30కి షార్ప్ షూటెడ్ సైట్ లాగా 1:30-2 o'clock అలా లంచ్ చేసేస్తారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆన్ టైం ప్రాంప్ట్గా ఉండాలి కాబట్టి మాక్సిమం 1 o'clock 1:30 వరకు అక్కడ చేరిపోయాము. ఇంకా మా పాప గురించి తెలుసు కదా మీకు, కెమెరా పెట్టారంటే చాలు తిప్పుతానే ఉంటుంది అసలు. సో లంచ్ పార్టీ వచ్చేసి బంజారా హిల్స్లో ఉన్న ఒక మంచి క్లబ్లో అనమాట. సో మా ఫ్యామిలీలో మెంబర్షిప్ ఉంది. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ పార్టీ ఇస్తున్నారు కాబట్టి మేము అందులోకి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే అసలు లాబీలో అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. సో అందరం వచ్చే వరకు వెయిట్ చేసాము. అందరూ వచ్చిన తర్వాత టపా మనం ఒక్కొక్కటి ఫొటోస్ దిగేసాము. మేమందరం ఏంటంటే ఎక్కడైనా సరే ఇట్లా లొకేషన్స్ బాగుంటే ఫుల్గా ఫొటోస్ దిగేస్తాం. అసలు మా ఇన్స్టాగ్రామ్ మీరు చూసుంటారు. అసలు నేను పెట్టే ఫొటోస్కి చాలామంది అంటారు, ఎంత తిరుగుతావు, మీరు ఎంత తింటారు అని అంటారు అనమాట. సో ఏంటంటే చిన్న అకేషన్సే కానీ అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసి కలిసినప్పుడల్లా ఇలా పిక్చర్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే వీ రియలీ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో బాబాయ్ అనమాట. సో బాబాయ్ వెళ్ళేసి బిల్లింగ్ కౌంటర్లో మెంబర్షిప్ కార్డ్ అవన్నీ చూపిస్తున్నారు. ఇంతలోపు మా బుడ్డిగాడు డ్యాన్స్ చేస్తున్నాడు. బిల్లింగ్ కౌంటర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రమ్మంటున్నారు. మా బాబాయ్ని ఇలాగా వెనకాల నుంచి తీయడమే కానీ ఫ్రంట్కి వెళ్ళేసి కెమెరా పెట్టి తీసేంత ధైర్యం లేదు. యాక్చువల్గా బాబాయ్ చాలా సిస్టమేటిక్గా ఉంటారండి. మార్నింగ్ 4 o'clock లేస్తారు, యోగా చేస్తారు, ఇప్పటికి కూడా డైట్ ఫాలో చేస్తారు, ఎవ్రీడే కంపల్సరీ వాకింగ్ చేస్తారనమాట. చాలా సిస్టమేటిక్. మేమందరము యాక్చువల్గా నేను స్పెషల్లీ ఆయన్ని బొమ్మరీలు ఫాదర్ అని అంటారు అనమాట. కానీ సిస్టమేటిక్గా ఉన్నా కూడా ఈ సచ్ అ ఫ్రెండ్లీ పర్సన్. చాలా బాగుంటారు. వాళ్ళ పాపతో కూడా చాలా బాగుంటారు. వీడియో పెద్దవాళ్ళంతా వెళ్ళిపోవాలి. ఇది లోపలికి వచ్చాక రెస్టారెంట్ అంబియన్స్ అనమాట. బాగుంది, చక్కగా కోజీ అండ్ కంఫర్టబుల్గా. కానీ లైటింగ్ ఎక్కువ లేదు, కొంచెం డిమ్ లైటింగ్లో అందరూ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ లైటింగ్ అంతా డిమ్ లైటింగ్ చాలా బాగుంది. వి ఆల్ సాట్ టుగెదర్, ఎవరికి దగ్గర వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చున్నాము. అండ్ ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఇంకా కొంతమంది రావాలి. బట్ స్టిల్ మేము లేట్ అయిపోతుందని చెప్పేసి లంచ్ స్టార్ట్ చేసాము. హాయ్ బాబాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. We have started with a very nice and yummy salads. చాలా 3 varieties of salads ఉండే. సో సాలడ్స్తో స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ వెళ్ళంగానే వెజ్ సూపు, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్లు, లేదంటే వెజిటేబుల్ ఫ్రైస్ అని, లేకపోతే మిర్చి అని చెప్పేసి చాలా వెజ్ ఐటమ్స్ తోటి స్టార్టర్స్ చాలా బాగున్నాయి. కానీ మీ అందరికీ తెలుసు కదా, మేమంతా అంటే నేను స్పెషల్లీ అండ్ మా హస్బెండ్ సూపర్ స్పెషల్లీ వీ ఆల్ ఆర్ నాన్ వెజ్ ఫ్యాన్స్ అనమాట, ఇంక్లూడింగ్ మై కిడ్స్. సో మేము వెజ్ సెక్షన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా సరే పొరపాటున కూడా వెజ్ సెక్షన్లోకి వెళ్ళలేదు. సో చాలా వెరైటీసే ఉన్నాయి. పలావ్ రైస్, వైట్ రైస్, పన్నీర్ బటర్ మసాలా అలాంగ్ విత్ రోటీ అండ్ ఆల్. సో మేము అవన్నీ ఏం టచ్ చేయకుండా వీ స్టార్టెడ్ విత్ నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. చక్కగా చికెన్ కబాబ్స్, ఎగ్ చిల్లీస్ చాలా బాగుండే.
అండ్ స్పెషల్లీ మటన్ బిర్యానీ వాజ్ టూ యమ్మీ, చాలా చాలా బాగుండింది. మటన్ కర్రీ, కోడి పలావ్ అండ్ ఎగ్ నూడిల్స్, కుండ పెరుగు. స్వీట్స్కి వచ్చేపాటికి గులాబ్ జామ్ ఉంది అండ్ ఆల్సో దేర్ సమ్ గుడ్ స్వీట్స్. ఇంకా మేమందరం ఏదైనా గ్యాదరింగ్లో అవుతే మా పాప అసలు నా పక్కనే ఉండదు, ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళిపోతుంది అనమాట. సిండ్రి వస్తే సిండ్రితో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళ అత్త వస్తే వాళ్ళ అత్తో ఉంటుంది. సోనీ వస్తే మాత్రం అసలు నా పక్కకు కూడా రాతాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలకి తినిపించడం అనేది ఇట్స్ నాట్ ఆల్ బిగ్ డీల్, బికాజ్ వాళ్ళు హ్యాపీగా ఏం కావాలంటే అది తినేస్తారు అండ్ ఎవరు తినిపించినా కూడా తినేస్తారు అనమాట. సో అందరితో కంఫర్టబుల్గా ఉంటారు. సో అందరినీ షూట్ చేసిన తర్వాత నేను సెల్ఫ్గా షూట్ చేసుకునే కష్టాలు అనమాట. నా ప్లేట్ షూట్ చేసుకునేపాటికి ఇంత రివర్స్లో వచ్చింది. సో అందరూ వచ్చేసారు, ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత అందరూ మంచిగా బుఫే స్టార్టర్స్ అన్నీ ఫిల్ చేసుకుని వచ్చి కూర్చొని మాటలు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్లో ఉదయ్కి అసలు ఫోన్ కెమెరా అంటే అస్సలు నచ్చదు. అది వాడికి ఫొటోస్ తీయడం కానీ నేను వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయడం కానీ పాపం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడు. ఈ సచ్ అ వెరీ బిగ్ నాన్ వెజ్ లవర్ అనమాట. వాడు ప్లేట్ మెస్సీగా ఉంటే ఎక్కడ షూట్ చేసేస్తాను అని చెప్పేసి చాలా కంగారు పడతానికి. సో అందరం కూర్చొని చక్కగా భోజనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ బుఫేలో నాకు ఒక నచ్చదు ఏంటంటే, బుఫే ఎక్కడో భోజనం ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో కూర్చోవాలి, పద్దాకా వెళ్ళాలి, తీసుకురావాలి అంటే ఇట్స్ సచ్ అ బిగ్ మెస్ అనిపిస్తుంది నాకేమో. మరి అది అక్కడ ఇక్కడ వాకింగ్లోనే సరిపోతుంది ప్లేస్ అంతా, మేము కూర్చొని ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. మా ఫ్యామిలీలో ఒక బెస్ట్ పార్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరినైనా ఒక అకేషన్ మీద ఇన్వైట్ చేసామనుకోండి, వాళ్ళు పొల్లు పోకుండా కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా ఎన్ని వర్క్స్ ఉన్నా పిలిచిన దానికి మాత్రం ప్రతి ఒక్కరూ వస్తారు. సో అందరూ గ్యాదర్ అవుతాము. ఏ చిన్న బర్త్డే పార్టీ ఉన్నా, ఎవరిదన్నా సరే, ఏ అకేషన్ ఉన్నా సరే అందరం గ్యాదర్ అవుతాము, చక్కగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆకులు అలమలు ఎన్ని రోజులు తింటానా? నా దగ్గరకు వచ్చి చక్కగా పూటకో లెగ్ పీస్ పెడతా. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నూడిల్స్ పెరుగు వేసుకొని తినే ఘనత మా సోనీ మేడంకే చెందుతుంది. వైరల్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా బిడ్డనన్నా ఏం కనీసం పెరుగన్నం అన్నది తింటుంది. నూడిల్స్ ఎవరన్నా పెరుగు వేసుకుంటారా సోనీ చెప్పు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కానీ కలిసినప్పుడల్లా పాపం సోనీని కన్నాని రోస్ట్ చేస్తూ ఉంటాము జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంటే వాళ్ళు అందరిలో చిన్నోళ్ళు, ఇంకోటి కొంచెం మాకు మేమందరం క్లోజ్ కాబట్టి జస్ట్ ఆ ఫన్ ఎంజాయ్ చేస్తాం అంతే. సోనీ నూడిల్స్ తిని ఇంత పెరుగులో నూడిల్స్ తినడం నువ్వు ఇక్కడ దాకా రావాలా? జామున్ చిన్నమ్మ పీజ్ అమ్మ జామున్ చిన్నమ్మ పీజ్ అమ్మ పీజ్. నా జడ్జులకు జడ్జులే, నా చుచ్చులకు చుచ్చులే. సోనీ చేతిలో గులాబ్ జామ్ తీయది తీ. ఎట్లా పర్సు పాడైతుంది, గులాబ్ జామ్ కారిపోతుంది. అది గులాబ్ జామ్ తీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. వీడియో నెక్స్ట్ టైం హెయిర్ లీవ్ చేయక వచ్చాను. తెల్లంటికలు వచ్చినాయి, బట్టతలు వచ్చింది సగం. ప్రసాద్ నెక్స్ట్ 1 year లో పెళ్లి చేసుకోలేదంటే. సో ఫైనల్గా భోజనం అంతా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా వెరైటీ స్టార్టర్స్ అనేసి, లంచ్, మెయిన్ కోర్స్, చాలా ఫుడ్ ఎంజాయ్ చేసి చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఆడుతూ పాడుతూ కొన్ని ఫోటోలు దిగేసి అందరం ఆ టైంని హ్యాపీగా స్పెండ్ చేసాము. సో అక్కడ ఎందుకో కొంచెం లైట్ చక్కగా లేదనిపించింది. సో అందుకని కొంచెం ఓపెన్ ఎయిర్లో కూర్చోవాలని చెప్పేసి అందరం వచ్చామన్నమాట. ఇటు చూసారు కదా మా ఫ్యామిలీ ఎంత పెద్దగా ఉందో. సత్యనారాయణ బాబాయ్, రాణి పిన్ని, వీణా పిన్ని, ప్రసన్న పిన్ని వీళ్ళందరూ సిస్టర్స్ అనమాట. ఇదిగోండి పీపీ పిన్ని కూడా. సో అత్తయ్య, బాబు, గోలు అండ్ యూ హ్యావ్ నాంది, పీపీ పిన్ని వాళ్ళ కొడుకు, అండ్ కన్నబాబు. కన్న చాలా ఫేమస్ మా ఛానల్లో, మీ అందరికీ తెలుసు కదా. ఉదయ్ మాస్టర్ అండ్ మై శరత్ అండ్ మై హబ్బీ అలాంగ్ విత్ గుడిల్. సో దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ గ్యాదరింగ్. ఫుడ్
అంతా ఎంజాయ్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి సో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 2:33 అవుతుందన్నమాట. సో లంచ్ అంతా అయిపోయింది. ఈవినింగ్ యాక్చువల్గా ఆ రోజు మాకు ఒక రిసెప్షన్, వెడ్డింగ్ రిసెప్షన్ ఉండింది, అందుకని వీ హ్యాడ్ టు వైండ్ అప్ సూన్. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పుకుంటూ సరదాగా అందరినీ ఆట పట్టిస్తూ దట్స్ హౌ వి ఎండెడ్ అవర్ లంచ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అందరికీ ఒక చిన్న విషయం చెప్తానండి, మనము ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా లైఫ్లో ఏం చేసినా సరే మనకంటూ ఒక స్పేస్, మనకంటూ ఒక లైఫ్ ఉందని, మనము ఎంజాయ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనే విషయం మాత్రం ఎవరు మర్చిపోకు. బికాస్ అందరూ చాలామందిని చూస్తూ ఉంటారు, డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు, లక్షలు సంపాదిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకంటూ ఒక ఫ్రీ టైం పెట్టుకొని వాళ్ళ హెల్త్ పైన కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం కానీ చెయ్యరు. చాలా బిజీగా ఉంటారనమాట. లైఫ్ చాలా చిన్నది మచ్చా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు. సో వాట్ ఎవర్ మూమెంట్స్ కమ్స్ టు యువర్ డోర్, ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, లివ్ హ్యాపీలీ అండ్ లెట్ పీపుల్ లివ్ హ్యాపీ. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. Until next beautiful vlog, Sandhya is signing off.